వెల్కమ్ బ్యాక్. లంచం ఇమ్మన్నారు, డబ్బులు లేవన్నాడు, అంతే చితకబాదారు, లాఠీలతో కొట్టారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పోలీసుల దాడిలో జీవత్సవంలా మారాడు ఆ కారు డ్రైవర్. గుట్టుచప్పుడు కాకుండా అతన్ని ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకున్నారు ఖాకీలు. వీళ్ళు పోలీసులా, రాక్షసులా? లంచం కోసం రౌడీలా వ్యవహరిస్తారా? ఇలాగైతే సామాన్యులకు రక్షణ ఎక్కడ? ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఈ యువకుడు సాయి కుమార్, హైదరాబాద్ కోల్నాక తులసీనగర్ నివాసి, కారు డ్రైవర్. దసరా సందర్భంగా బస్తీలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా తమకు మామూలు ఇవ్వాలని పట్టుబట్టారు కానిస్టేబుల్ అయిన దినేష్ శివ. అయితే సాయి కుమార్ డబ్బులు లేవన్నాడు, అంతే అక్రమంగా కారు పార్కింగ్ చేస్తున్నావంటూ రివర్స్ అయ్యారు. నెలకు 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జేబులో ఉన్న 300 రూపాయలు లాక్కున్నారు. దుర్గామాత విషయంలో గొడవ పెట్టుకుని అంబర్పేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్ఐ మహిపాల్ తో పాటు దినేష్ శివ, మరో 2 కానిస్టేబుళ్లు దాడి చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి అరికాళ్లు, అరచేతులు, కాళ్లు, వీపుపై లాఠీలతో చితక్కొట్టారు. తీవ్రంగా గాయపడిన సాయి కుమార్ ని గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తర్వాత మార్నింగ్ తీసుకెళ్ళినాను. ఎట్లా అంటే 3 గంటల సేపు 6 మంది నా దుబ్బలు కనిపించట్లేదు. అసలు నేను సూసైడ్ చేసుకుందామన్నంత నాకు బాధ కలిగింది. ఆ ఎస్ఐ అయితే మాత్రం నన్ను అయితే చిత్రాంశం చేసిండు. నాకు ఎస్ఐ పేరు మైపాల్ సార్, అయిన పేరు మైపాల్ సార్. శివ మెన్ శివ. ఈ కుటుంబానికి సాయి కుమారే ఆధారం. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు అతడు జీవచ్చవల్లా మారిపోయాడని రోధిస్తున్నారు తల్లిదండ్రులు. లంచాలు ఇవ్వకపోతే చావు బాధేస్తారా అంటూ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఏమైందంటే గొడవ అయిందమ్మా, మీ వాడు ఏడి, మీ సాయిగాడు ఏడి, ఇక్కడ వట్టి అని అంటారు. ఆడపిల్లలు నేసుకొని వండుకున్న సార్ అంటే కూడా వినిపించుకోకుండా ఆ శివ, మైపాలు, దినేష్ అంట ముగ్గురు వాళ్ళు వచ్చి నా డోర్ దన్నిండ్రు. నేను బయటకు వచ్చి మాట్లాడినా లేడనని చెప్తే కూడా అప్పుడు ఎంతసేపు అది ఇది దోలాడి చేసి వాడిని ఎట్లయినా పట్టుకుంటాం, మన బొక్కలు ఇరగొడతాము అని చెప్పారు సార్ వాళ్ళు. జరిగిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐ మహిపాల్, కానిస్టేబుళ్లు దినేష్ శివలను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగాలి. ఒక దళితుడు వీళ్ళని కొట్టిరు, ఆ పిల్లగాన్ని తిట్టిరు, వాడు పిల్లగాడైతే లేస్తలేడు. ఈరోజు కింద నడవడానికి కూడా అసలు వారికి సహకరిస్తలేవు కాళ్ళు. ఇది న్యాయం జరగాలని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ నుంచి పెద్ద అధికారులు తీసుకోవాలి, దీన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళని ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ల మీద కూడా ఇది న్యాయం జరగాలని చెప్పేసి మా యొక్క కోరిక. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్న పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిస్తామంటున్నారు. ఇంకా అది కేసు విచారణలో ఉంది. అది ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారో సాయి కుమార్ అనే అబ్బాయిని అంబర్పేట పోలీసులు కొట్టినారని చెప్పారు. తప్పకుండా మేము విచారిస్తాం. తప్పకుండా మా ఆఫీసర్స్కి ఒకవేళ అది నిజమే తెలిస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. ఇది మా ఆఫీసర్స్కి మేము నివేదించడం జరుగుతుంది. సిటిజన్స్ పోలీస్ బాసులు ఎన్ని చెబుతున్నా కింది స్థాయిలో ఖాకీలు అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నారు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఖాకీలను నమ్మగలం, లేదంటే విపరిణామాలు జరిగే ప్రమాదం ఉంది. బ్యాలెట్లో మరో షార్ట్ బ్రేక్.